సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మందాపూర్ గ్రామంలో 3 సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలవగా గ్రామ అభివృద్ధి కోసం వేలంపాట నిర్వహించారు. 10,50,000 రూపాయలకు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఇదే తరహాలో బీజీ వెంకటాపూర్ గ్రామ పెద్దలు ఒక తాటిపైకి వచ్చి ఏకగ్రీవ తీర్మానం కోసం నిర్ణయించగా అక్కడ 10,30,000 రూపాయలకు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. పలుగుగడ్డ గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి తమ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవ తీర్మానం చేసుకుని సర్పంచ్ను ఎన్నుకున్నారు. మందాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రావడం వల్ల మందాపూర్ గ్రామంలో నన్ను ఏకగ్రీవంగా, మా భార్య పేరు మౌనిక, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు గాను గ్రామ అభివృద్ధికి సహాయపడతానని, ఎల్లవేళ వాళ్ళకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. కుమార్, గ్రామానందసాగర్, జగదపూర్ మండలం, సిద్దిపేట జిల్లా. గ్రామ అభివృద్ధి కోసం నన్ను ఏకగ్రీవంగా అనంతసాగర్ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా అనంతసాగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఎందుకంటే నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడు మా విలేజ్ కోసం కృషి చేస్తానని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉంటాను, వాళ్ళకు ఎప్పుడు ఆదుకుంటానని కొన్నిసార్లు కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నాము. ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్తో మళ్ళీ విలేజ్లో లొల్లులు కానీ పంచాయతీలు కానీ ఏం కావద్దు, అందరం కలిసి ఉండాలన్న ఆలోచనతో ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ కంటెస్ట్ ఏకగ్రీవంగా అనుకుంటున్నారని తెలిసి మేము గ్రామ ప్రజలను ప్రజాస్వామ్య రీతి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కాంటెస్ట్ చేసి ఎటువంటి ప్రలోభాలకి, డబ్బులకి కానీ ఎటువంటి విధమైన వాటికి లొంగకుండా అందరూ కాంటెస్ట్ చేసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సర్పంచ్లను ఎన్నుకోవాల్సిందిగా వాళ్ళని వివేకపరచడం జరుగుతుంది.